అందరికి నమస్కారం అండి. సో మాకు ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్. పిఎంఎఫ్ మా సంస్థకి ఇది మొదటి నేషనల్ అవార్డు, మా అభిషేక్ ఇది సెకండ్ నేషనల్ అవార్డు. సో ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ నేను నిఖిల్కి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండి. బికాజ్ నిఖిల్ మాకు చందు మొండేటితో పరిచయం చేసి, చందు గారి వల్ల కార్తికేయ మా ప్రొడక్షన్ సినిమా కాకపోయినా ఆయన ఆ రైట్స్ తీసుకొచ్చి కార్తికేయ 2 మాతో చేయడము. అప్పటికే మేము అభిషేక్ కలిసి కొన్ని తెలుగు సినిమాలు ఆల్రెడీ గూఢాచారితో స్టార్ట్ చేసి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నామండి. ఇది కార్తికేయ కూడా ఇద్దరు సంస్థలు కలిపి చేసిన సినిమా. ఇది స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఒక కృష్ణతత్వము, ఇది ఒక సినిమా ఆ టైంకి ఉన్న స్పాన్ కన్నా పెద్ద సినిమా అని అనుకున్నాం. కానీ ఇది ఇంత సక్సెస్ వస్తుందని తెలుగు ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ హిందీలోను అమెరికాలోను దీన్ని చాలా ఆదరించి, సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ రన్ వచ్చిందండి సినిమాకు. సో ఇది ఫైనాన్షియల్గాను రికగ్నిషన్గాను చాలా సక్సెస్ తీసుకొచ్చిన సినిమా. ఇవాళ ఒక మైల్ స్టోన్ అవార్డు, నేషనల్ అవార్డు రావడం అనేది, సో మా సంస్థకి ఇంత త్వరగా నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. వీఆర్ వెరీ హ్యాపీ అండి. సో 3 కూడా ఉంటుంది అన్నారు కదా. సో 3 కార్తికేయ 3 కూడా సేమ్ కొలాబరేషన్ చేస్తుంది పీపుల్స్ మీడియా అండ్ అభిషేక్ అగర్వాల్. కార్తికేయ 3 అనేది చందుమోహన్ రెడ్డి స్టోరీ అండి. అండ్ వి యాజ్ అ ప్రొడక్షన్ విల్ బి అసోసియేట్ విత్ హిమ్. సో ఈ కార్తికేయ 2 టైంలోనే ఒక లైన్గా ఉండింది. సో అది డెవలప్ చేయడం ఏమైనది అండ్ మేబీ చందు ఇస్ అ రైట్ పర్సన్. ఆయన కొంచెం తన ప్రజెంట్ కమిట్మెంట్స్ క్లియర్ అయినాక స్టోరీ డెవలప్ చేసి 2కి బియాండ్ ఉండాలి. కాబట్టి ఇది డెఫినెట్గా కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కార్తికేయ 3 అనేది డెఫినెట్గా ఉంటుంది. అదే కొలాబరేషన్ 100%. అంటే మీకు దాంట్లో డౌట్ వస్తుంది. అవార్డుని ఎంజాయ్ చేయడం అనేసి మీరు మేము ఆల్రెడీ కొలాబరేషన్ లో చాలా సినిమాలు చేస్తున్నాము. G2 అని ఒక సినిమా ఉంది అండ్ విల్ కీప్ డూయింగ్. చాలా తెలుగు ఆడియన్స్ కి ఆనందంలో మాట్లాడుతున్నారు. సో తెలుగు ఆడియన్స్ అండ్ సౌత్ అండ్ నార్త్, ఇప్పుడు దాకా నాకు సౌత్ ఆడియన్స్ నార్త్ లాగా చూడలే, నార్త్ ఆడియన్స్ సౌత్ లాగా చూడలే. దే హావ్ గివెన్ ఆర్ బ్యానర్స్ బోత్ చాలా ఆదరించిన ఇప్పుడు దాకా అన్ని సినిమాకి ఇక్కడ దాకా తీసుకువచ్చిన. కార్తికేయ 2 is a different type of cinema and Krishna is Truth was our motive for that. And ఇప్పుడు కార్తికేయ 2 స్టార్టింగ్ నుంచి హౌ ఇప్పుడు సినిమా ఎట్లా నడిచింది ఇప్పుడు మనకు కూడా తెలియదు. పబ్లిసిటీ టైం కానీ కావచ్చు, ఆఫ్టర్ రిలీజ్ 7-8 days కానీ కావచ్చు, ఇట్ వాస్ లైక్ కృష్ణ ఇస్ మూవింగ్ అస్ అహెడ్ హౌ టు మూవ్ ఆన్. సో ఈ అవార్డు కూడా కృష్ణుడు మనకి తీసుకువచ్చిన, బ్యాక్ ఉన్నాడు కృష్ణుడు మనకి తీసుకువచ్చిన. సో and each and every audience I would like to thank again and again that they have given us so much of love and affection for this cinema. And Chandu garu, Nikhil garu they have given core to this cinema, and next also we'll do with them, and that will be we have more and more things to do. Yeah, hello అండి. I still remember exact 2 years back August 13th రోజు ఇదే టైంకి ఇక్కడ అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగ కూర్చున్నామట. అప్పుడు మాకు ఏది అర్థం కాలేదు. అంటే పడిన ఏదైతే ఆ 2 years కోవిడ్ మధ్యలో కష్టాలన్నింటినీ ఒక్కసారిగా రిజల్ట్ ఆ రేంజ్లో బొంబాడ్ అయ్యేసరికి ఇక్కడ కూర్చుని ఎంతైతే హ్యాపీ ఫీల్ అయ్యామో, ఎంత నమ్మశక్యంగానూ ఉందో, వస్తున్న ఫోన్ కాల్స్, మీడియా సపోర్ట్, మీడియా దగ్గర నుంచి వస్తున్న కాల్స్, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్, సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నామండి. ఆఫ్టర్ 2 years కూడా ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ దట్ ట్రామా అన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇది మరింత బాధ్యతను పెంచింది. కార్తికేయ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అది రచన రూపంలో ఉంది. అంత సెట్ అయిపోయాక మీ అందరూ ఒకసారి కూర్చుని అది ఎప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆన్ పార్ కార్తికేయ 2 తర్వాత దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ మాకు తెలుసు. అది కమర్షియల్ వైబిలిటీ కానీ, ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డుని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రశంసలు కానీ దృష్టిలో పెట్టుకుని విల్ మేక్ ఇట్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సో హ్యాపీ విత్ దిస్ అవార్డ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద జ్యూరీ మెంబర్స్, థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ అస్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. అంటే ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఈ సినిమా ఆడితే చాలు అనేది ఫస్ట్ ఒప్పుకునే. సో బేసిక్గా మేము ఫస్ట్ మేము ఆడియన్స్ దగ్గర కన్నా ముందు మీ దగ్గర నుంచి వస్తుంది చూడండి. అమ్మయ్య వీళ్ళ దగ్గర నుంచి మంచి రేటింగ్లు వచ్చి మంచి రివ్యూలు వచ్చారంటే మేము ఫస్ట్ సెటిల్ అయిపోతాం.
ఆ తర్వాత నుంచి ఇంకా ఆడియన్స్ రావడం, దీనికి కమర్షియల్ వైబిలిటీ రేటింగ్ రావడం. నమ్మకం దీనికి కూడా తక్కువ రేటింగ్ ఇచ్చాను. ఫస్ట్ సైకలాజికల్లీ సైకలాజికల్లీ ఏంటంటే మనం సైకలాజికల్లీ ఏంటంటే ఫస్ట్ మనం వెతుక్కుంటూ ఉంటాం కదా, ఏంటి 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 మన రిజల్ట్ ఏంటి, ద ఫస్ట్ వన్ హూ జడ్జ్ అది కదా అని చెప్పి అక్కడ నుంచి. సో అంటే అవార్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, అండ్ వస్తే బాగుందని ఉంటామే. కాకపోతే ఇది సడన్ గా ఒక ఫోన్ కాల్ చేసి అంటే ఈ రోజు నేషనల్ అవార్డు ప్రకటిస్తున్నారు, ఇమీడియట్ గా 5 minutes లో మీకు వస్తుందని చెప్పారన్నమాట. సో 2 రోజుల ముందు తెలుసుంటే టెన్షన్ పడేవాళ్ళేమో, కానీ సడన్ గా వచ్చేసరికి హ్యాపీ ఫీల్ అయ్యాను. అభిషేక్ గారు with back-to-back national awards on the Kashmir Files, most sir. violent film, and on the On a other hat side, trick. most devotional film. నెక్స్ట్ ఢిల్లీ ఫైల్స్. Next Delhi Files. What is the secret of these national awards, sir? నెక్స్ట్ జీరోనా ఢిల్లీ ఫైల్స్. రెండుకి వస్తాయి. You should expect for 2 more. For both. Media Files also. Answer చెప్పండి. What is the secret of these national awards? మీడియా ఫైల్స్ కూడా ఉందా సార్? నా దగ్గర? చిత్తశుద్ధి. Media Files ఉన్నది అని విన్నాను సార్. ఎక్కడో. త్వరలో దేవుడు దాని నుంచి మా పేరెంట్స్ ఆశీర్వాదం నుంచి వస్తున్నాయి. ఇట్స్ కమింగ్, వి ఆర్ టేకింగ్ ఇట్. బట్ కమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 అనగానే అసలు ఈ ట్రాన్సిషన్ ఎలా అండి? ఆ స్క్రిప్ట్ ఏంది, ఆ జానర్ ఏంది, ఈ కృష్ణుడు ఏంటి, అసలు హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్? నేను ముందుగా కూడా చెప్పిన, ఐ ఫీల్ దట్ స్టోరీ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. యూ నాట్ ఎనీవన్ టు చూస్, స్టోరీ హిమ్సెల్ఫ్ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో ఆ ప్రకారం ఇట్స్ కమింగ్. విశ్వప్రసాద్ గారు ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్, యా ఫస్ట్ టైం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని పేరు పెట్టి, ఫ్యాక్టరీ అని పేరు పెట్టాడు, ఇప్పుడు వరకు లేదు. ఫ్యాక్టరీ అని పెట్టి సినిమాలు మీ సినిమాలు చేస్తే ఇది ఫస్ట్ నేషనల్ అవార్డ్. వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఆఫ్టర్ బీయింగ్ కన్ఫర్ట్? చందు చెప్పినట్టు ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ ఇది. సో అంటే బియాండ్ యాంటిసిపేషన్, బియాండ్ ఎక్స్పెక్టేషన్. ఆల్ క్రెడిట్ నిఖిల్, చందు అండ్ కార్తిక్. బట్ మీ బాధ్యత కూడా ఇప్పుడు పెరుగుతుంది కదా, నెక్స్ట్ మీరు చేసే సినిమాలు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకర్స్ గా, యాజ్ అ మేకర్స్ గా ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా మా ఇన్వాల్వ్మెంట్ 5 to 10% ఉంటుంది. ఇట్ మెయిన్ ఇట్ గోస్ బై ద స్టోరీస్ అండ్ కంటెంట్. దట్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, యాక్టర్స్, రైటర్స్, డిఫరెంట్ టెక్నీషియన్స్. సో అండ్ రైట్ టీమ్ ని చూస్ చేసుకోవడం మా పని. కార్తికేయ 2 తర్వాత కంటే యా అవునండి. ఎలా ఉంటుంది అది? దానికి కూడా నేషనల్ ఎక్స్పెక్ట్ చేస్తామని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మళ్ళీ అనవసరమైన టెన్షన్స్ పెరుగుతాయండి. అది ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. ఫస్ట్ అంటే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఉన్న ఎమోషన్స్ అండ్ హీరో హీరోయిన్ అండ్ మోరోవర్ ఆ సంస్థ గీతా ఆర్ట్స్, దాని గురించి మీకు తెలిసిందే. సో అది ఏదైతే కార్తికేయ 2 తర్వాత వచ్చిన పేరు, ప్రతిష్ట, డబ్బు ఉందో దానికి ఆన్ పార్ ఉంటుందండి ఆ మూవీ. ఇది ప్రొడ్యూసర్లు ఇద్దరు కూడా కార్తికేయ 2 అనగానే కృష్ణుడు కృష్ణుడు హే కృష్ణ అంటున్నారు ఇందాక నుంచి. ఇప్పుడు తండేల్ సినిమాలో కృష్ణుడు ఎవరు సార్? అంటే సినిమా బ్యాక్ అండ్ పవర్ అరవింద్ గారండి. ఎక్స్పెక్ట్ చేశాను సార్ కృష్ణుడే లేడు అని చాలా మంది నమ్ముతున్న ఈ సమయంలో మీరు కార్తికేయ 2లో కృష్ణుడే మా వెనకుండా అన్ని నడిపించాడు, దానికి నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్లాడని అంటున్నారు. దాని గురించి అంటే ఎవరు కృష్ణుడు అయితే లేడు అనే వాళ్ళ గురించి అయితే ఈ సినిమా కాదండి. అసలు అంటే పాపం నిజంగా కృష్ణుడు అనేవాడు లేడు అనేవాళ్ళు వాళ్ళు లేనట్టే నా దృష్టిలో అయితే. సి ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్. అది మా సినిమాలో చెప్పాం. మాయలు, మంత్రాలు దేవుళ్ళ రూపంలో రావడం కాదండి. సో మా డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ ఈస్ శ్రీకృష్ణ అనేది మేము 10% కూడా చెప్పలేదు ఈ సినిమాలో. ఇంకొక 15%, 20% 3తో చెప్పబోతున్నాం. మీరు కృష్ణతత్వాన్ని నమ్ముతారు? ఏమండి సార్, ఏదో చెప్పడానికైతే మేము సినిమా తీయట్లేదండి. మాకు అనిపించింది, మాకు ఎగ్జైట్ అయ్యింది ఏదైతే ఉందో అది ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ రైటింగ్ ప్రాసెస్. కార్తికేయ 3 అది కూడా pan India level లోనే ఉంది. ఇదే ప్రొడ్యూసర్స్ తో ఉంటుందండి కార్తికేయ 3. డిస్ట్రిబ్యూటర్ చెప్పినా లేదండి. దీన్ని ఎలాగైతే విశ్వ గారు అండ్ అభిషేక్ గారు ముందుకు తీసుకెళ్లారు, అలాంగ్ విత్ మీ అండ్ నిఖిల్ మేము కలిసి చేయబోతున్నాం.
అంటే మీరు నార్మల్ గా స్క్రిప్ట్ కోసం అన్నది రాసుకునేదైనా మీరు కృష్ణతత్వం అవన్నీ నమ్మకపోతే ఆ నమ్మకం మీ సినిమా రూపంలో రాదు. ఐఎమ్ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.